హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ములక్కాడ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది. ప్లేట్ ఖాళీ చేసేస్తారనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇదైతే కనుక రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, అలాగే షాజీరా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసి ఆనియన్స్ని అయితే వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ వేగేలాగా మనం అయితే కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 4-5 లవంగాలు వేసుకుని ఒక అనాస పువ్వు కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ కూడా వేగుతాయి కదా, బాగా వేగిపోకర్లేదు, కొంచెం మనకి మెత్తబడితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, అది మొత్తం కూడా వేసేసుకుని ఇవి రెండు కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా వేగలేదు కాబట్టి ఈ మసాలాతో పాటు కలిపి వేగుతాయి. అందుకోసం ఏంటంటే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే మసాలా అంతా కూడా బాగా వేగుతుంది. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది అనమాట. అలా బాగా సపరేట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుంటున్నాను కర్రీ కోసం. ఆ చికెన్ని వాష్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. తర్వాత ములక్కాడలు కట్ చేసి వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఈ కర్రీలోకి ములక్కాడ వేసుకుంటే ములక్కాడ కూడా చికెన్ పీస్ లాగా అనిపిస్తుంది. అలాగే ములక్కాడ ఫ్లేవర్ అయితే చికెన్ పీస్కి పడుతుంది. అందుకోసం చాలా బాగుంటుందన్నమాట. కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యి అవి కొంచెం ఎగిరిపోతాయి అన్నమాట. అలా వాటర్ ఎగిరిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఒకసారి అంతా బాగా కలుపుకొని చూసుకోండి. ఎక్కువ వాటర్ లేకుండా తక్కువగా ఉండాలి. అప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపి కుక్కర్కి మూత అండ్ విజిల్ కూడా పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి అయితే మన కర్రీని ఉడికించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత అయితే మనం ఓపెన్ చేసుకుని చూస్తే కర్రీ అంతా కూడా బాగా రెడీ అయిపోయి ఉంటుందండి. కొంచెం ఏమైనా పల్చగా వాటరీగా ఉంటే కనుక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పి ఉప్పు వేసుకున్నాను 1 టీ స్పూను. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే ఇంకాస్త దగ్గర పడుతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదా, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో కర్రీ. ఇదైతే మనకి పులావ్లోకి బాగుంటుంది, రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్.